నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు థంబ్నెయిల్లో సూచించినట్లుగా ఒక ప్రత్యేక అంశం మీద, ప్రతి వారికి అప్లై అయ్యే అంశం మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేమిటంటే, మనందరికీ కూడా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ వయసు పెరిగిపోతూ ఉంటుంది. వయసు పెరిగి వార్ధక్యం వస్తుంది. వార్ధక్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏమిటంటే, శరీరం పటుత్వం కోల్పోవడం, చూపు మందగించడం, జ్ఞాపక శక్తి తగ్గి అల్జీమర్స్ లాంటి వ్యాధులు రావడం, ఇలాంటి రకరకాలు. అలాగే ఎముకలు కూడా దృఢత్వం కోల్పోవడం, ఇలాగ ఎన్నో జరుగుతాయి. వీటన్నింటి నుంచి ఒక దిగులు అనేది సహజం. తర్వాత మనుషులకి ఆయుష్ తగ్గే కొద్దీ కూడా ఒక రకమైన క్షీణత కలుగుతుంది, శరీర పటుత్వం తగ్గి. అయినప్పటికీ ఉన్నంతకాలం మనం కొంచెం బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని పాటించాలి, మెలకువలు పాటించాలి. ఇటీవల కాలంలో అవేర్నెస్ బాగా పెరిగింది. వెల్నెస్ క్యాంప్స్ జరుగుతున్నాయి. అలాగే యోగా క్యాంపులు, మెడికల్ చెకప్లు పీరియాడికల్గా జరుగుతూ ఉన్నాయి. చాలామంది వాటిని ఉపయోగించుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నంతకాలం ఆనందంగా, ఆరోగ్యకరంగా జీవించడం జరుగుతుంది. అయితే ఇటువంటి దానికి సంబంధించి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి భయాలు అవసరం లేదు, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ముఖ్యంగా 60 దాటిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్నాను. అందులో మొట్టమొదట ఆహార నియమాలు. కొవ్వు తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇన్సులిన్ని యాక్టివేట్ చేసి ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. ఆహారంలో క్యాలరీల నియంత్రణ అనేది దీనికి పరిష్కారం కాదు, కానీ నాణ్యమైన మ్యాక్రో న్యూట్రియంట్లు తీసుకోవాలి. అత్యధిక పోషకాలున్న ఆహారం, ఆర్గాన్ మీట్ వంటివి మేలే. రిఫైన్ చేసిన నూనెలు, ఆహార ధాన్యాలు, చక్కెర, అలాగే ట్రాన్స్ ఫ్యాట్, హైడ్రోజనేటెడ్ ఆయిల్ని తీసుకోకూడదు. మన శరీరం అరిగించుకోలేని ఆహారాన్ని వెంటనే మానేయాలి. ప్రస్తుతం మన శరీరం ఆహార పదార్థాలను నిల్వ చేసే రసాయనాలు, పెస్టిసైడ్స్, భారీ లోహ అవశేషాలు, వాయు కాలుష్యం, ఈఎంఎఫ్ రేడియేషన్తోనూ పోరాడుతూ ఉంటుంది. వీటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, శరీరం దృఢంగా, బలంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. అయితే ఇది భారీ ఎత్తున చేయకూడదు, నెమ్మదిగా ఉండే వ్యాయామం చేస్తే సరిపోతుంది. నడక లాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే నెమ్మదిగా, స్థిరంగా శారీరక కదలికల ద్వారా మెటబాలిజంను సమర్థంగా మార్చుకోవచ్చు. వారానికి 2 నుంచి 5 గంటల పాటు తక్కువ తీవ్రతతో వ్యాయామం చాలా మేలు చేస్తుంది. ఎక్కువ దూరం నడక, స్విమ్మింగు, పెడల్ బోర్డింగు, అలాగే గార్డెనింగు, సైకిల్ తొక్కడం వంటివి ప్రయత్నించవచ్చు. అలాగే గుంజీలు తీయడం, కాస్తంత బరువైన వస్తువుల్ని నెట్టడం, లాగటం, నేలపై నుంచి ఎత్తడం, గుంజీలు తీయటం, అలాగే ఎగరటం, శరీరాన్ని వంచడం వంటి పనుల్ని వారంలో 2-3 సార్లు 30 నుంచి 45 నిమిషాల పాటు చేయాలి. ఈ సహజ సిద్ధమైన రెసిస్టెన్స్ గ్రోత్ హార్మోన్ల విడుదలను పెంచుతుంది. ఫలితంగా వయసు పెరిగిన కండరాలు శక్తివంతంగా ఉంటాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు కాస్త పరుగు పెట్టడం, ఈ పరుగు వల్ల హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది, కార్డియోకి ఎంతో మేలు చేస్తుంది. వారంలో ఒకసారి లేదా అప్పుడప్పుడు వేగంగా నడవటం, అలాగే బీచ్ల్లో పరిగెత్తడం, స్విమ్మింగ్లో వేగంగా వంటివి చేయొచ్చు. ఇక్కడ ఎంత సమయం చేస్తున్నామనే దానికన్నా తీవ్రతకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది వ్యాయామానికి సంబంధించి. ఇంకొక ముఖ్యమైనది ఏమిటంటే నిద్రపోవటం. హాయిగా నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి నిద్రపోవడం వల్ల శరీరానికి ఉత్తేజం కలుగుతుంది. మధ్యాహ్న సమయంలో కెఫిన్ తీసుకోకూడదు. పడుకునే ముందు స్క్రీన్ చూడకూడదు. పడగది చల్లగా ఉండాలి. నిద్ర లేచే సమయాల్లో స్థిరత్వం ఉండాలి. పడుకునే ముందు కాస్త మెగ్నీషియం లాంటివి తీసుకుంటే మంచిది. అలాగా నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏమిటంటే, మన శరీరానికి విటమిన్ డి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవడం వల్ల వస్తుంది. కాబట్టి నిరంతరం ఇండోర్ కార్యకలాపాల వల్ల ఈ విలువైన సూర్యరశ్మిని మనం కోల్పోతున్నాం. చాలామందికి ఈ ఎముకలు పెలిసిబారిపోవడం, ఈ విటమిన్ డి యొక్క లోపం వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి.
దానికి ముఖ్య కారణం మన జీవితంలో ఎక్కువ భాగం ఇండోర్స్కి పరిమితం అయిపోతున్నాం, ఏసీ రూమ్స్కి పరిమితం అయిపోతున్నాం, బయటికి వెళ్తున్నా ఏదో కార్లలో ప్రయాణం చేసేస్తున్నాం, అంటే ఎండకి ఎక్స్పోజ్ కావడం లేదు. కాబట్టి ఈ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా మంచిది. రోజుకి 15 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో ఉండటం ముఖ్యం. అది కూడా ఉదయం పూట ఎండ అయితే చాలా మంచిది అనమాట. లేలేత సూర్యకిరణాల్లో మన శరీరంలోనే విటమిన్ డి తయారవుతుంది. ఇది నెక్స్ట్ మనకి మానసికంగా కూడా మనం హుషారుగా ఉండగలగాలి, భయం ఆందోళన లేకుండా ఉండాలి. అంటే ఎక్కువ తెలుసుకుని ఎక్కువ ఆందోళన పడడం ప్రస్తుతం ఎక్కువైపోయింది. ప్రతిదీ ఈ సోషల్ మీడియా ద్వారా మనకి అనేక రకమైన ఆందోళనకర అంశాల మీద మనకు నిరంతరం వార్తా ప్రవాహం మనం చేరిపోతుంది. వాటిని చదివి అనవసరంగా ఆందోళన పడడం కూడా ఎక్కువైపోయింది మన వాళ్ళలో. కాబట్టి దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఈ రకరకాల మాధ్యమాల ద్వారా వచ్చే ఈ సమాచారాన్ని అన్వయించుకోవడం చాలామందికి ఉన్న సమస్య అనమాట. చిన్న గాయాలను పెద్దవిగా ఊహించుకుంటూ భయాందోళనకు గురవడం మంచిది కాదు. వెల్నెస్ అనేది మీరు ఏం చేస్తున్నారనే దానిపైనే కాదు, దేన్ని వదిలేస్తున్నారనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్ మనం యొక్క మైండ్ పవర్ని మెయింటైన్ చేసుకోవటం. అంటే మనం మానసికంగా చురుగ్గా ఉండాలంటే రోజు కొన్ని ఛాలెంజెస్ని స్వీకరిస్తూ ఉండాలి. ఊరికే మనకి ఎందుకులే అనే విధంగా మైల్డ్గా పడి ఉండకుండా కాస్త యాక్టివ్గా ఉండాలంటే, చురుకుదనం కలిగి ఉండాలంటే కొన్ని సవాళ్ళను స్వీకరిస్తూ ఉండాలి. అలాగే కండరాలు వృద్ధి చెందాలంటే రెసిస్టెన్స్ ఉండాలి. మన పూర్వీకులు సంక్లిష్టమైన సవాళ్ళను స్వీకరించేవారు అనమాట. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా వ్యసనం బుద్ధి కుశలతను దెబ్బతీస్తుంది. అంటే మనల్ని ముద్దుబారేలా చేస్తుంది, కదలికలు తగ్గిపోయినాయి, అనవసర విషయాలు వచ్చి ఆందోళన చెందేలా చేస్తుంది. తర్వాత మనకి చాలా మైండ్ని డిస్టర్బ్ చేసే అంశాలు కూడా ఎన్నో వస్తూ ఉన్నాయి. వీటన్నింటికీ దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండటం వల్ల మానసికంగా కూడా మనం శాంతిగా ఉండగలుగుతాం. అది మనకి హెల్ప్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ లక్షణాలన్నీ అంటే ఈ విధంగా మనం పాటిస్తే మనకు తప్పకుండా వృద్ధాప్యం వల్ల కలిగే అవలక్షణాలు రాకుండా ఉంటాయి. మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతాం, ఆరోగ్యంగా బలంగా ఉండగలుగుతాం. ఇది విన్నందుకు ధన్యవాదాలు. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అనేక ఉపయుక్తమైన అంశాల మీద నా ఉపన్యాసాలకి ఎదురు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. మీ నాగేంద్ర వేపూరి.